అవునా చైర్మన్ కు నువ్వేయాలి, నాకు నువ్వేయాలి మరి. RNPL రేపు వస్తున్నారు, వాడు కూడా స్పీడ్ బ్రేకర్లు కూడా వేయించుకో. స్వార్థపరుడు అలా కలరే తీసుకొచ్చి కాదన్నా వచ్చిరా మాట్లాడతాను మంచిగా చూసుకో. ఇక నేను చెప్పిన సార్ కొంచెం వెనకకి ఇంటి దగ్గర ఓకేనా. దండవాసులు సోమలా నాయక్ గారు, గోవింద్ నాయక్ గారు, మీరు అడిగినందుకు కూడా ఇప్పిస్తారు. సార్ ఇక్కడ సార్ అలా కొంచెం తీసుకుంటే అనొకసారి ముగ్గురులో ఓకే అన్న అదేనా ఎవరికెళ్ళి పెట్టిందని జరిపేసాక రాజు సార్ మన స్టాఫ్ ఎవరు చేతులు తిరిగి ఒక్క నిమిషం నువ్వు కౌన్సిల్ మీటింగ్ లా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినా నువ్వు దేవేందర్ భారీగా ఈ ప్రమోషన్ ఇప్పుడు అంటే కౌన్సిల్ మీటింగ్ అట్లా మాట్లాడాలి. మరి వాస్తవమే నువ్వు మాట్లాడింది. బాలాజీ సార్ చేతులు కింద పెట్టండి. సాయంత్రం ఎక్కడ చూస్తాం నన్ను దీన్నే మొత్తం తవ్వుకుంటా బార్డర్ చేయాలి. ఓకేనా? లేదా పండి
మీరిద్దరు వాటి చూస్తారు, ఎందుకు మీరు వ్యాపారమే చూస్తున్నారు? ఏడా మీరు ఒక వార్త రాస్తలే, రేపు రాస్తారు. ఊరంటే ఏం చెప్పు? ఇది పని అయిపోవాలి. సెక్రటరీ గారు టాప్ ప్రియారిటీ అండి. ఒకటి ఏంటంటే మన నూతన కమిటీ ఇస్తూ ఉంది, తెలుసు కదా, దానికి తగ్గట్టు వాళ్ళు కొంచెం మెటీరియల్ కలెక్ట్ చేస్తారు. మనం ఒక స్లాబ్ వేసిస్తే సరిపోతుంది, దానికి గ్రాంట్ చేయాలి. పత్రికా సోదరులకు, షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకరన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఈరోజు గ్రంథాలయ భవన ఓపెనింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో ఈరోజు భవన నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి 75 లక్షలు గ్రంథాలయం నుండి వెచ్చించి బిల్డింగ్ కట్టడం జరిగింది. దీనికి కారణం మన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యంలో, ప్రజాపాలనలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలలో లైబ్రరీ అనేది నిర్మించాలనే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండడం మాకు చాలా సంతోషకరం. మారుమూల గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో కూడా ఖచ్చితంగా లైబ్రరీలను నిర్మిస్తాము. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్న లైబ్రరీ కావాలని ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే, ఎమ్మెల్యే గారు మాకు చెప్పారో ప్రతిదీ ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్ కు ఇచ్చి శంకరన్న మాట నిలబెడతామని చెప్తూ సెలవు తీసుకుని నూతనంగా లైబ్రరీ భవనం ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవ సోదరుడు, మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకు గ్రామ పంచాయతీగా కొత్తూరు ఉన్నప్పుడే గ్రంథాలయ సంస్థ ఇక్కడ ఉండే. అరకొర వసతులతోని ఇక్కడ లైబ్రరీ రాజన్న గారు కూడా ఇప్పుడంటే కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాడు, కానీ అప్పుడు చాలా యాక్టివ్ ఉండే. షాద్నగర్ గ్రంథాలయం అభివృద్ధి కానీ, కొత్తూరు గ్రంథాలయ అభివృద్ధి కానీ రాజన్న బాగానే కృషి చేసిండు సెక్రటరీ గారు. వారు ఈ యొక్క భవనం గురించి కూడా ఎన్నో పరిపర విధాలు కూడా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో డబ్బులు లేక ఇబ్బందులు ఉండే. ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే మధు అని చెప్పి నేను గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత మధు గారితో నేను స్వయంగానే కలిసి, లేదు భవనం కట్టిరు, పేమెంట్ చేయాలి మధు, తప్పదు, గ్రాంటర్లకు ఇవ్వాల్సిందే. ఈ యొక్క గ్రంథాలయాలు ఉండడం వల్ల మనకు దినదినం మన పరిస్థితులు, ఇవాళ స్వతంత్ర పోరాటంలోనే గ్రంథాలయాలు ముఖ్య భూమిక పోషించినాయి. ఆ రోజు గ్రంథాలయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద, అంటే ప్రజాప్రతినిధుల మీద, అందరి మీద ఈ యొక్క దృష్టి సారించవలసిందే. మేము ఎప్పుడు అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాజాన్ని ఏది అడుగుతాడు, లైబ్రరీలో పుస్తకాలు అడిగినా, కంప్యూటర్లు అడిగినా, కరెంటు, ఒకసారి కరెంటు లేదంటే కూడా కరెంటు చేపించడం జరిగింది. అంటే ఒక విద్యాలయాలను మనం దేవాలయాలకు చూడాలి. ఇలా భగవంతుడు ఉన్నాడా లేడా అనేది దేవునికి ఎరక, మనకి ఎరక, కానీ విద్యాలయాల వల్ల ఇందులో వచ్చి చదువుకుంటే ఎంతో మంది విజ్ఞావంతులైనరు. దేశ సమగ్రత అభివృద్ధికి, దేశ దిశ మార్చడానికి కూడా ఈ యొక్క గ్రంథాలయాలు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా ముఖ్య భూమిక పోషించినాయి. కాబట్టి ఇప్పుడున్న సమాజానికి, ఇవాళ యువతకు ఇలా చెడు పక్కదాన పడతా ఉన్నాం, చెడు బానిసలు గురైతా ఉన్నారు. మనమందరం మన పిల్లలను, మన కుటుంబ సభ్యులను గ్రంథాలయాలకు పోయి చదువుకునే విధంగా వాళ్ళను మంచి మోటివేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి
మరి ఈ రోజు ప్రతి మండలంలో ఇవాళ నూతనంగా వచ్చిన చైర్మన్ మది గారికి అంతా తెలుసు. వారు కూడా గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బిడ్డ. షాబాద్ మీకు అందరికి తెలుసు కాబట్టి ఈ యొక్క మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా ఈ గ్రంథాలయాలను నూతన వసతులతో అన్ని వసతులతో కల్పించిన ఇలా డిజిటలైజేషన్ కూడా చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒక చదువుకున్న బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అడుగులు ఎటు పడతా ఉన్నాయి. ఇలా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవడం, ఈ గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేయడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తేవడం, ఇవాళ ఒక దిశగా అంటే ఒక మార్పు ఒక నాయకునితో ఈరోజు ప్రారంభించబడతా ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 12 నెలలు 14 నెలలు అవుతా ఉంది. అంటే ఒకరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక లక్ష్యం, ఇవాళ రాజశేఖర రెడ్డికి ఒక లక్ష్యం, ఇవాళ గతంలో కేసీఆర్కి ఒక లక్ష్యం, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఒక లక్ష్యం. అంటే ఇదంతా సమాజానికి ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే పని కాబట్టి భవిష్యత్తుకు భావి తరాలకు మన యొక్క మున్సిపాలిటీ కాబట్టి దీనికి అన్ని వసతులు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ యొక్క జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు, సెక్రటరీ గారు పూర్తిగా షాద్నగర్ కు కొత్తూరుకు సంబంధించిన మెటీరియల్ విషయంలో కానీ ఏదైనా వసతులు కానీ ఇంకేమన్నా కావాల్సినవి కానీ అత్యాధునికంగా ఏం ఏర్పాటు చేయాలన్నా మిత్రులకు అన్ని తెలుసు. కాబట్టి మన ప్రాంతంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవసరం అనుకుంటే ఈ యొక్క మధు గారు మేము కూడా ఒక లెటర్ కూడా పెడతాం. ఏదన్నా ప్రతి పనిలో ఇలా లైబ్రరీకి ఏ కార్యక్రమం తీసుకున్నా మున్సిపాలిటీ నిధుల నుంచి కానీ ఇతర నిధుల నుంచి కానీ ఇలా లైబ్రరీ సెస్ ఉంటాయి. అదంతా ప్రజాప్రతినిధులం కానీ వీళ్ళందరం కూడా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఆ సెస్ ను ఖచ్చితంగా మనం లైబ్రరీలకు మార్చే విధంగా, ఆ అకౌంట్లకు మార్చే విధంగా ప్రజాప్రతినిధులను మన బాధ్యతగా మనం అందరం కృషి చేయాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఉంటే కూడా లైబ్రరీ సెస్ కట్టాలి. వాస్తవాన్ని మున్సిపాలిటీ కూడా సెస్ చేయాలి. అంటే అవన్నీ మర్చిపోతా ఉన్నాం మనం, ఇంకా అవన్నీ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. కాబట్టి మంచిగా ఇంత మంచి భవనం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా అందరు కృషి వల్ల ఇది జరిగింది. ఇలా మంచి చైర్మన్ గారు కూడా వచ్చారు, నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన వేరు కాదు, నేను వేరు కాదు. తప్పకుండా నేను కాన్సెన్స్ తరఫున నేను చైర్మన్ గారికి కోరుతా ఉన్నా. ముఖ్యంగా చైర్మన్ గారు మీరు అర్థం చేసుకోండి, ఇది ఇలా ఆన్ గోయింగ్ సిటీ. ఇది కొత్తూరు కానీ షాద్నగర్ కానీ పిల్లలు చాలా కాంపిటీషన్ చేస్తా ఉన్నారు. మా దగ్గర కూడా కలెక్టర్లు అయ్యారు, గ్రూప్ 1 కొట్టిరు. ఇలా మెడికల్లో మంచి ర్యాంకులు వస్తా ఉన్నాయి. చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి నేను వచ్చినాక కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టా. కాబట్టి ఈ గ్రంథాలయాలను బాగా అభివృద్ధి చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గ్రేడ్ 1 గ్రంథాలయం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని ఇనాగ్రేషన్ చేసాడు. గొప్ప విషయం. 4 మంత్రులు వచ్చినప్పుడు అప్పుడు బాగా గ్రహించిన నేను. కాబట్టి మళ్ళొక్కసారి ఇలా పత్రికా సోదరులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మీరు కూడా టైం దొరికినప్పుడు ప్రజాప్రతినిధులను అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా చెప్తా ఉన్నా, మన ప్రాంతంలో ఈ లైబ్రరీలను బాగా అభివృద్ధి చేసుకోవాలంటే మీరు కూడా కొద్దిగా దృష్టి పెట్టిస్తే తప్పకుండా. ఎక్కువ కాంపిటీషన్ పడతా ఉన్నారు కాబట్టి షాద్నగర్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, లైబ్రరీ చైర్మన్ గారు, వారితో నేను మాట్లాడడం జరిగింది. ఈ యొక్క జాబులు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మెటీరియల్ అంతా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవాళ కొత్తూరులో కూడా ఏర్పాటు చేస్తాం. దానికి సహకరిస్తారు మధు గారు, నేను అందరూ కూడా సహకరిస్తాం. కాబట్టి పత్రికా సోదరులు కూడా కొద్దిగా దృష్టి సారించండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దృష్టి సారిస్తాం. అందరూ కూడా ఈ లైబ్రరీ వల్ల సమాజానికి మంచి ఉపయోగపడుతుంది. ఇలా సమాజంలో మనిషి యొక్క దశ దిశ మార్చాలంటే గ్రంథాలయాలే, పుస్తకం వల్లనే దశ దిశ ఒక మేధావిగా మారగలుగుతాం. ఇలా పుస్తకం విడిచి మొబైల్ పడతా ఉన్నా. మొబైల్లో ఏముంది? మొబైల్ సమాజాన్ని కించపరిచే విధంగా, సమాజాన్ని అధోగతి పాలు చేసే విధంగా ఇలా మొబైల్ పనిచేస్తా ఉంది. ఇలా అది కాదు, మొబైల్ కాదు మనం పట్టుకోవాల్సింది గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు మనం చదివితే మన విజ్ఞానవంతులం అవుతాం, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతాం, గ్రామ అభివృద్ధి కూడా మనం ఉపయోగపడతాం, ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఆ దిశగా పోతా ఉంది. ఈ యొక్క చైర్మన్ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తా ఉంది. పూర్తి నమ్మకం ఉంది, గ్రంథాలయాలను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మొట్టమొదటిగా ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక కస్తూర్బా కాలేజ్ కడతా ఉన్నాం.
అక్కడ విద్యార్థులకు మరి పెద్దమ్మగుట్ట తండకు ఇబ్బంది ఉంది రహదారి కాబట్టి ఆ యొక్క పెద్దమ్మగుట్ట తండకే కాదు ఈ కస్తూర్బా కాలేజ్ విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానిని ఈ రోజు ఆ యొక్క రోడ్డును కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా నేను కోరుకుంటా ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరైనా రైతులు ఎవరున్నా కూడా అక్కడ సరి అయిన అంటే కొద్దిగా వైడనింగ్ కూడా సహకరిస్తే అది నాకు తెలిసి 22, 23 ఫీట్లు 22, 24 ఫీట్ల దాకా కూడా కొద్దిగా అందరు సహకరించినట్లయితే మున్సిపల్ పాలక వర్గానికి మంచి పేరు వస్తుంది. నిజంగా చేపించడం అనేది కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ రోడ్డు చేసేటప్పుడు మళ్ళా చెయ్యం కాబట్టి చేసేటప్పుడు మంచి ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు చూసారు ఇలా దర్గా రోడ్ కానీ కొద్దిగా అందరితో మాట్లాడుతుంది బాగానే అయింది. పెంజల్ల రోడ్ కూడా అయింది, కుమ్మరిగూడ రోడ్ కూడా అయింది, ఇప్పుడు కూడా ఇక్కడ మెయిన్ రోడ్ కూడా అయింది. కాబట్టి ఈ రోడ్ల విషయంలో ప్రతి ఒక్కరు సహకరిస్తే బాగుంటది. తప్పకుండా త్వరలోనే ఆ రోడ్డు పూర్తి చేస్తున్నాం.